నమస్తే, వెల్కమ్ టు విజీస్ కుకింగ్ హౌస్. ఈరోజు నేను వెజిటేబుల్ సాబుదానా కిచిడి చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. దీన్ని మనం మార్నింగ్ టిఫిన్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా మనం ఇది చేసుకొని తినవచ్చు. దీన్ని తయారు చేసుకున్న విధానాన్ని చూద్దాము. ముందుగా నేను సాబుదానాను 2 కప్పులు నానబెట్టి ఇలా వడగట్టి తీసుకున్నానండి. ఈ వాటర్ అంతా కిందకి వెళ్ళేటట్టు. తర్వాత దీంట్లో వెజిటేబుల్స్ కోసం క్యారెట్ సన్నగా కట్ చేసినవి, అలాగే బీన్స్, పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకునే 4, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, తర్వాత పచ్చి బఠానీ, తర్వాత ఆలు అంటే సన్నగా కట్ చేసినవి, ఇది వాటర్లో వేసి పెట్టాను నల్లగా కాకుండా. తర్వాత పల్లీలు వేయించి పొడి చేసుకున్నది, ఇది 1 కప్పు తీసుకున్నాను. అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, తర్వాత ఉప్పు, తర్వాత పసుపు. ఇది చేసుకునే విధానాన్ని చూద్దాము. నేను స్టవ్ వెలిగించేసి ఒక మూకుడు పెట్టానండి. ఒక ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది, కొంచెం ఎక్కువే పడుతుంది. దీంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసిన తర్వాత దీంట్లోనే మనం కొంచెం సన్నగా తరిగిన మనం ఆలు వాటర్లో నానబెట్టుకున్న ఆలుని వేసుకోవాలి. ఆలు వేసిన తర్వాత మనం కొద్దిసేపు ఆలును కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిసేపు మూత పెట్టి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తీసి మనం మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. బీన్స్, క్యారెట్, మనం ఇంకా ఏవైతే తీసుకున్నామో అన్నీ వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి, క్యారెట్, ఇవి ఎంత సన్నగా కట్ చేస్తే మనకు అంత బాగుంటుందండి. ఇలా అన్నీ వేసుకొని వీటిని కలుపుకోవాలి. కలిపి కొంచెం ఆయిల్లో వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత తీసి మనం దీంట్లో ఇవి ఉడికినదో లేదో చూడాలి. మళ్ళీ దీన్ని కొద్దిసేపు కలిపి దీంట్లో మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, ఒక 1/2 స్పూను. కొద్దిగా ఉప్పు వేసి మళ్ళీ కలిపి కొద్దిసేపు ఇవి మళ్ళీ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టి కొద్దిసేపు వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఉడికే వరకు, వెజిటేబుల్స్ కొంచెం ఉడికే వరకు మనం ఫ్రై అవనిచ్చి ఉంచాలి. తర్వాత ఇది చూడాలి, ఇప్పుడు ఇవి ఉడికినవి లేదో చూస్తే ఉడికిపోయినవి వెజిటేబుల్స్ అన్నీ. తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత మనము ఈ సాబుదానా, ఇవి కడిగి నానబెట్టుకున్న సాబుదానా ఉంటుంది కదా, ఈ సాబుదానాన్ని వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఉప్పు తగినంత, మనం అంతకుముందే వెజిటేబుల్లో కొంచెం ఉప్పు వేసాము కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనే. తర్వాత వీటిని మొత్తం ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ సాబుదానాకు కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఈ పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మనము ఈ వేయించి పొడి చేసుకున్న పల్లి పొడి ఉంటుంది కదా, దాన్ని మొత్తం వేసుకోవాలి. పల్లి పొడి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. పల్లి పొడి వేసుకున్న తర్వాత మనం మొత్తం ఈ పల్లి పొడి మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచేయాలి. అది కొంచెం వేడకు తర్వాత రెడీ అయినట్టే. అది రెడీ అయిందండి. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉండే ఎంతో మంచి టిఫిన్ ఐటెం ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు మీ ఇంట్లో తప్పక ట్రై చేసి చూడండి.
ఇది ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.